హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అలాగే చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో, మీకు కరెంట్ అఫైర్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలని ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. వాటిని క్లిక్ చేసి మీరు డైలీ ఫ్రీగా కరెంట్ అఫైర్ టెస్ట్లు, అలాగే మన యొక్క వెబ్సైట్లో డైలీ జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ప్రాక్టీస్ అయితే చేయవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాము. విద్యాశాఖ వెబ్సైట్లో డిఎస్సి హాల్ టికెట్లు. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే డిఎస్సి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను విద్యాశాఖ అధికారులు వెబ్సైట్లో పెట్టారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గురువారము రాత్రి స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ www.schooledu.telangana.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ పేమెంట్ రెఫరెన్స్ ఐడి లేదా ఆధార్ నంబర్ వివరాల ఆధారంగా హాల్ టికెట్లు తీసుకునేలా అధికారులు ఏర్పాటు చేశారు. కాగా ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు సబ్జెక్టులు మీడియం వారీగా డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు ఫస్ట్ షిఫ్ట్, 2 నుంచి 4:30 గంటల వరకు సెకండ్ షిఫ్ట్ ఎగ్జామ్స్ని అయితే నిర్వహించనున్నారు. ఇక అభ్యర్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకున్న నేపథ్యంలో నిర్ణీత సమయానికి కనీసము గంటన్నర ముందే పరీక్ష హాల్లోకి అనుమతించనున్నారు. నిర్ణీత సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తామని అభ్యర్థులు ముందుగానే సెంటర్లకు రావాలని అధికారులు సూచించారు. ఇక డిఎస్సి మరియు గ్రూప్ 2 పరీక్షల యొక్క షెడ్యూల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చూద్దాము. డిఎస్సి ఉపాధ్యాయ పోస్టులు 11,062. పరీక్ష తేదీలు జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు. అభ్యర్థులు 2.8 లక్షలు. అండ్ ఇక గ్రూప్ 2కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే గ్రూప్ 2 పోస్టులు 786. పరీక్షల తేదీలు ఆగస్టు 7, 8 తేదీల్లో కండక్ట్ చేస్తారు. అండ్ అభ్యర్థులు 5.51 లక్షల అభ్యర్థులు అయితే ఉన్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వెబ్సైట్లో హాల్ టికెట్లకు, డిఎస్సి హాల్ టికెట్లకు సంబంధించి మరొక పత్రికలు ఈ విధంగా ఇచ్చారు. సో ఎవరైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో www.schooledu.telangana.gov.in వెబ్సైట్ని విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. నిరుద్యోగులకు సర్కారీ పరీక్ష. డిఎస్సి గ్రూప్ 2 పరీక్షల తేదీలపై నిరుద్యోగులు, విద్యార్థుల్లో ఆందోళన. వచ్చే వారం నుంచే ఉపాధ్యాయ నియామక పరీక్షలు, అవి ముగుస్తున్న సమయంలోనే గ్రూప్ 2 పరీక్షలు. చాలామంది నిరుద్యోగులు రెండింటికి పోటీ పడుతున్న వారే. పైగా దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక నెల రోజుల్లోపే డిఎస్సి పరీక్ష. ప్రిపరేషన్కు సమయం లేదంటూ అభ్యర్థుల ఆందోళన. కనీసము 2-3 నెలల సమయం ఇవ్వాలనే డిమాండ్లు. డిఎస్సి వాయిదా వేయాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళనలు. వెబ్సైట్లో డిఎస్సి హాల్ టికెట్లు కొంత సమయం ఇస్తే బాగుండేది అంటున్న నిరుద్యోగులు. వారం రోజుల్లో మొదలు కానున్న డిఎస్సి పరీక్షలు, అవి ముగిశాక 2 రోజుల్లోనే గ్రూప్ 2 పరీక్షలు. ప్రిపరేషన్కు సమయం సరిపోదని పరిస్థితి. దీంతో డిఎస్సి పరీక్షలను మార్చాలి అంటూ అభ్యర్థులు ఆందోళనలు చేస్తూ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా పరీక్షల నిర్వహణకే సర్కార్ అయితే మొగ్గు చూపుతున్నట్లుగా ఇక్కడ తెలుస్తోంది. అండ్ అలాగే ఆందోళన చేస్తున్నటువంటి అభ్యర్థులు, విద్యార్థి సంఘాలపై పోలీసులతో లాఠీ చార్జీలు చేస్తున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు. కాస్త సమయం ఇస్తే బాగుంటుంది అంటున్నటువంటి విద్యావేత్తలు సమస్యకు పరిష్కారం చూపడము మానేసి లాఠీ చార్జీలు చేయడము సరికాదు అంటూ కూడా కార్యకర్తలు నిలదీస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మరొక న్యూస్ పేపర్లో ఈ విధంగా ఇచ్చారు. డిఎస్సి వాయిదాకు ఢిల్లీకి నిరుద్యోగులు. అయినా మొండిగానే రాష్ట్ర సర్కారు. వెబ్సైట్లో హాల్ టికెట్లు. 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు. డిఎస్సిని వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న ధర్నాలు, ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మెడలు వంచేందుకు చలో ఢిల్లీకి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. అక్కడ రాహుల్ గాంధీని కలిసి సమస్యలు వివరించి వాయిదా కోరాలని నిర్ణయించారు.
వారు ఆ పనిలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా డిఎస్సి హాల్ టికెట్లను వెబ్సైట్లో పెట్టేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నామని అభ్యర్థులకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటూ కూడా సూచించింది. ఇక నెక్స్ట్ ఇదే డిఎస్సికి సంబంధించి మరొక న్యూస్ పేపర్లో ఈ విధంగా ఇచ్చారు. డిఎస్సిని వాయిదా వేయాలని మోకాళ్లపై నిల్చొని నిరుద్యోగ జేఏసీ నేతల నిరసన. డిఎస్సి వాయిదా వేయాలి, నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ మంగళపల్లి రాజు పిలుపు. వివరాలు చూద్దాము. డిఎస్సిని వాయిదా వేయాలని కోరుతూ జనగామలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం మోకాళ్లపై యువకులు నిల్చొని నిరసన తెలిపారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కారము, డిఎస్సి వాయిదా వంటి అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీయాలని నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ మంగళపల్లి రాజు పిలుపునిచ్చారు. నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు అమ్ముడుపోయారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. నిరుద్యోగులకు 5,000 భృతి ప్రకటించాలి, పరిపాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఫెయిల్, మాజీ మంత్రి మోత్కుపల్లి. వివరాలు చూస్తే నిరుద్యోగులకు నెలకు 5,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతిని ప్రకటించాలని కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు డిమాండ్ చేశారు. డిఎస్సిని వాయిదా వేయాలన్న నిరుద్యోగులపై పోలీసుల చేత దాడి చేయించడం బాధాకరమని అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గురువారం ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని మీడియాతో మాట్లాడుతున్న సమావేశంలో ఈ వ్యాఖ్యలు అయితే చేసినట్లుగా మనము చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 500 కోట్లు 700 ఉద్యోగాలు. తెలంగాణలో టెలికమ్యూనికేషన్స్ పెట్టుబడి, మంత్రి శ్రీధర్ బాబుతో ప్రతినిధుల భేటీ. త్వరలోనే 700 ఉద్యోగాల కల్పనకు ఈ యొక్క 500 కోట్లతో పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు నిరుద్యోగులకు ఉద్యోగాలు చేపట్టేందుకు అవకాశం కల్పిస్తున్నట్లుగా ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు వెల్లడించడం అయితే చూడవచ్చు. ఇది ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆత్మహత్యల భారతం. ప్రపంచంలో ఎక్కువ బలవన్మరణాలు మన దేశంలోనే. 2022లో 1.71 లక్షల మంది ఆత్మహత్య. సంబంధించి మరిన్ని వివరాలు చూసినట్లయితే ఆత్మహత్యల భారతము. ప్రపంచంలో ఎక్కువ బలవన్మరణాలు మన దేశంలోనే. 2022లో 1.71 లక్షల మంది ఆత్మహత్య. ఒత్తిడి, నిరాశ, నిస్పృహలతో కఠిన నిర్ణయము. బలయ్యేది ఎక్కువగా పేదలు, రోజు కూలీలే. ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆరోగ్య నిపుణులు. వివరాలు చూసినట్లయితే దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ప్రపంచంలో ఎక్కువ బలవన్మరణాలు నమోదవుతున్నది భారత్లోనే అని గణాంకాలు చెబుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారము 2022వ సంవత్సరంలో దేశంలో 1.71 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2021 కంటే ఇది 4.2% ఎక్కువ. 2018 కంటే 27% ఎక్కువ. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష జనాభాకు ఆత్మహత్యల రేటు 12.4గా నమోదైంది. ఈ నేపథ్యంలో దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యల పట్ల నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రజారోగ్య సంక్షోభంగా పేర్కొంటున్నాం. సుప్రీంకోర్టు సైతము ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఆత్మహత్యల నివారణకు తీసుకునే చర్యలపై 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇక ఇప్పుడు దేశ ప్రజారోగ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభము ఆత్మహత్యలే. యువత మరణాలకు ప్రధాన కారణము ఇదే. తీవ్రమైన ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొనే పేదలే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు అంటూ ఈ నివేదిక వెల్లడించింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నేను పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి పూర్తి వివరాలన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే. బాయ్.